చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు దాదాపు రాష్ట్రంలో నడిబొడ్డు ఉన్నటువంటి విజయవాడలో 40 దేవాలయాలు నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. కానీ ఎవరైతే వీరు చెప్పుకుంటూ వస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు అని అనుకుంటూ వస్తున్నారో ఆ 40 దేవాలయాలన్నీ కూడా కట్టించి దానిని సంప్రోక్షణ చేయించి ప్రారంభించారు కూడా అన్నది రాష్ట్ర ప్రజలంతా గుర్తుపెట్టుకోవాలి. ఇదే కాదు, దేవాలయాలన్నీ కూడా కొత్త దేవాలయాలు రాష్ట్రంలో నేను చెప్పుకుంటూ వస్తాను. ఇంతవరకు నేను దేవాదాయ సలహాదారునిగా ఉండినా కాబట్టి నాకు తెలుసు. పాత దేవాలయాలు జీర్ణోద్ధరణ చేయడంలో కానీ, ఒక పక్క టీటీడీ నుంచి శ్రీవాణి ద్వారా, ఒక పక్క ఎండోమెంట్స్ నుంచి దీనికి ఒక స్కీమ్ ద్వారా దాన్ని కూడా రాష్ట్రంలో దాదాపు 2000 పైచిలుకు దేవాలయాలు కట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎటువంటి మామూలు కట్టించడం అంటే ఊరికే కట్టించడం కాదు, రాతితో ఒక ప్రణాళికతో అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఎలా కట్టించాడో రాతితో అటువంటి ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి దేవాలయాలంతా కూడా 3 కోట్లు 4 కోట్లు CGF ఫండ్స్ కింద, మన దేవాదాయ శాఖ నుంచి CGF, టీటీడీ ద్వారా శ్రీవాణి కింద ఇవన్నీ రాష్ట్రంలో దేవాలయాలు ఒకవేళ జీర్ణోద్ధరణ ఒక 2000-3000 ఆలయాలు ఉన్నా కూడా ఒక 2000 పైచిలుకు ఆలయాలు కొత్తగా కట్టించడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఎవరు హిందుత్వం మీద గౌరవం ఉందనేది మీరే చెప్పండి. ఎవరికి ఉందనేది ఆలోచించండి రాష్ట్ర ప్రజలంతా.